ఎటుపోతుండ్రా బ్రహ్మం? నీతోటే చిన్న పని ఉండే మీ ఇంటికే వస్తున్నా. అలాగా పన్నెండు సిటీకి వెళ్తున్నాం రా. సిటీకా? అయినా సిటీకి ఎప్పుడు ఒక్కనివే పోతావు కదా, వాళ్ళేంద్ర ఇద్దరు కలిసిపోతుండ్రు. ఏమన్నా ఫంక్షనా? ఫంక్షన్ ఏం లేదు, ఊళ్ళో కిరాణంలో ఎప్పటికప్పుడు సామాన్లు తెచ్చుకోవడం ఎందుకని ఒకేసారి టౌన్లో హోల్సేల్ గా తెచ్చుకుందామని లక్ష్మి అంటే వెళ్తున్నాం రా. అదేంద్రా, నెలకు కాకపోతే 2 నెలల సామాను మన కిరాణాలకైనా తీసుకుపోవచ్చు, దానికే సిటీకి పోవాలన్నారా? అక్కడ హోల్సేల్ షాప్ లో లక్ష్మిని తీస్తే తనకు కావాల్సిన సరుకులు తను తీసుకుంటుంది, ధర కూడా తక్కువ కదా. ఓహో, అర్థమైందిరా, మొత్తం అర్థమైంది. మా ఇంటి పెళ్లి పని నీకు ఇయ్యలేదని నువ్వు నా దగ్గర రావన్నట్టు, అంతే కదా? అవును. ఇందులో నా తప్పే ఉన్నదిరా. మగ పెళ్లి వాళ్ళు సిటీలో జ్యువెలరీలో నగలు కొందామంటారు, వాళ్ళ మాట వినవలసి వస్తుంది నాకు. ఇందులో నా తప్పే ఉన్నది. ఇక్కడ నా తప్పేం లేదురా, మా ఆవిడకి కావాల్సిన తను కొనాలనుకుంటుంది, తన మాట నేను వినాల్సి వస్తుంది. అది కాదురా. నీలా మూలాలు మర్చి బతకడం నాకు తెలుసురా. నేను మూలాలు మర్చానా? కాదా, నాలాంటి వాళ్ళు ఎందరో నీ దగ్గరికి వస్తే నీ వ్యాపారం సాగుతోంది, నీలాంటి వాళ్ళు ఎందరో నా దగ్గరికి వస్తే నా వృత్తి కొనసాగుతోంది, మన జీవితం గడుస్తుంది. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టావు, షాప్ చేసావు, వ్యాపారస్తుడు అయ్యావు, ధనవంతుడు అయ్యావు, కోటీశ్వరుడు అయ్యావు. చాలా సంతోషం రా, చాలా సంతోషం. కానీ నేను నాలాంటి వాళ్ళు ఈ రెడీమేడ్ నగల షోరూమ్ రావడం వల్ల నీలా డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు నగల షోరూంలకు వెళ్లి డబ్బులు ఇచ్చి నగలు తీసుకొచ్చుకోవడం వల్ల మా పనులు తగ్గి, ఆదాయం తగ్గి, పెట్టుబడులు లేక, జ్యువెలరీ షాపులు పెట్టుకోలేక మా పట్టెడ, మా దుకాణాలు అక్కడే ఉండిపోయాయి. మాకు బతుకు తెరువు చూపించు దేవుడా అని మొరపెట్టుకుంటూ మానసికంగా కృంగిపోతూ బ్రతుకీడుస్తున్నాం రా, బ్రతుకీడుస్తున్నాం. పెట్టుబడి వ్యవస్థకు